బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పీజీ వైద్య విద్యార్థినిపై నర్సింగ్ కళాశాల అధికారి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. బాధిత విద్యార్థిని 2 రోజుల క్రితం ఆపరేషన్ థియేటర్లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్శేష తీవ్రంగా స్పందించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కు ఆదేశాలు జారీ చేశారు. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరగగా నాకు ఇమీడియట్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టేసి దాన్ని కలెక్టర్ గారికి నివేదించాను. సార్ కూడా క్షుణ్ణంగా దాని రిమార్క్స్తో సహా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాశారు. అదేవిధంగా అబ్బాయిని మీద కంప్లైంట్ ఇచ్చారు చూడవాళ్ళు ప్లస్ అమ్మాయి, ఆయన అరెస్ట్ అయ్యాడు. లీగల్ వాల్వేర్ అబ్సల్యూట్ మేము ఎంక్వైరీ కమిటీ పెట్టాము. చట్టంతో అంత పని చేసుకుంటుంది. నేను రిమ్స్ స్టాఫ్ కానీ ప్రజలు కోరుకుందంటే ఇటువంటి నేను ఇస్తుంటే నా దృష్టి తీసుకురండి, ఎటువంటి లోన్ ఆభ్రతకు లోన్ బావద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ నా తీసుకొస్తే ఆ పేరు కూడా గోప్యంగా ఇస్తాము. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు చట్టపరంగా చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. కనుక దయచేసి అందరినీ నేను కోరుకునేది అంటే ఎవరికి ఇటు చిన్న ఇన్సిడెంట్ ఏ జరిగినా కూడా నా దృష్టి తీసుకురావాలి. ప్లస్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి జరగకుండా మేము కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్లస్ 3 months బ్యాక్ కూడా 3-4 months కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఎస్పీ గారు అందరూ ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదిలాబాద్ రిమ్స్ లో పీజీ వైద్య విద్యార్థినిపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రిమ్స్ ఆదిలాబాద్ రిమ్స్ ఎప్పుడు వార్తలు వింటుంటారు, ఏదో ఒక విషయాన్ని వింటుంటారు. అదే విధంగా గత 2 రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిపై ఆపరేషన్ థియేటర్ లైంగికంగా అధికారి వేధించినట్లు కాంప్లైంట్ వచ్చింది. కాంప్లైంట్తో దీంతో కలెక్టర్ రాజహంస వెంటనే సీరియస్ అయ్యి వాళ్ళను రిమ్స్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో నిజంగా నిర్ధారణ జరిగింది, లైంగిక వేధింపు జరిగిందని. అయితే అధికారి ప్రస్తుతం పరారులో ఉన్నారని చెప్పేసి పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి సీరియస్ చేస్తున్నారు. అయితే ఈ రిమ్స్ ఆదిలాబాద్ ఎప్పుడు ఏదో ఒక దాంట్లో ఉండడం అనేది పొరపాటుగా అయింది. ఎందుకంటే ఈ అధికారులు ఆ విధంగా వివర్తిస్తుంటారు. ఇక్కడ రిమ్స్ డైరెక్టర్ కూడా అదే విధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎప్పుడు ఏం చేసినా కానీ వార్తను దాటేదానికి ప్రయత్నం చేస్తే సమస్యను పరిష్కరించే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తలేదు. విద్యార్థిని పైన థియేటర్లో లైంగిక వేధింపు జరిగినా కానీ ఇంతవరకు చర్య తీసుకోవడం ఇక్కడ అందరు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ పీజీ విద్యార్థి అంటే ఎంబీబీఎస్ అయిపోయిన పీజీ చేసి ఇక్కడ అప్రెంటిస్ చేసినప్పుడు ఈ విధంగా జరగడం అయితే ఘోరం అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.